హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఆర్సీ హాబీ జోన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఆర్సీ హాబీలో వాడే లైపో బ్యాటరీస్ గురించి తెలుసుకుందాం. సో లైపో అంటే లిథియం పాలిమర్ బ్యాటరీస్. ఇవి మనకి కామన్గా వాడతారనమాట ఆర్సీ ప్లేన్స్లో. సో దాంట్లో వచ్చేసి మనకి సెల్స్ అని ఉంటాయి. మనం కామన్గా వాడే ఈ లైపో బ్యాటరీలో సెల్స్ అని ఉంటాయి అన్నమాట. 1 సెల్ బ్యాటరీ అని, 2 సెల్ బ్యాటరీ అని, 3 సెల్ బ్యాటరీ అని, 4 సెల్ బ్యాటరీస్ అని ఉంటాయి. కామన్గా అయితే మనం ఎక్కువ వాడేది అయితే 3 సెల్ బ్యాటరీ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ 2 సెల్ బ్యాటరీ అని ఉంది కదా. 2 సెల్ బ్యాటరీ అని చూపిస్తుంది, కనిపిస్తుంది. సో ఇది 2 సెల్ బ్యాటరీ అంటే ఏంటి, దీని లోపల 2 సెల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది కూడా 2 సెల్ బ్యాటరీ. ఓకే, సో దీంట్లో కూడా 2 సెల్స్ ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, 2 సెల్ 7.4 volts చార్జెస్ యాజ్ ఓన్లీ 2 సెల్ ఓన్లీ అని ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి నేను చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి 3 సెల్ బ్యాటరీ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఇక్కడ 1 2 3 ఇది 3 సెల్ బ్యాటరీ. అంటే దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట, సైజులో కానీ దేంట్లో కానీ. అంటే కెపాసిటీని బట్టి కూడా మనం చూద్దాం. అది ఇది వచ్చేసి 3 సెల్స్ అంటే ఏంటి, దీంట్లో 3 సెల్స్ అని ఉంటుంది. ఇలాగే మనకు ఇంకొకటి ఉంది, ఇది వచ్చేసి ఇది కూడా అంతే, 3 సెల్ బ్యాటరీ. సో ఇవన్నీ లైపో బ్యాటరీలు అన్నమాట. దాంట్లో ఉండే సెల్స్ని బట్టి మనం సో వీటిని 2 సెల్ బ్యాటరీ అంటాం. దీంట్లో 3 సెల్ ఉంటాయి కాబట్టి 3 సెల్ లైపో బ్యాటరీ అంటాం. సో ఈ సెల్స్ వచ్చేసి మనకి ఏమనంటే నామినల్గా దాంట్లో ఉండే వోల్టేజ్ ఏమనంటే 3.7. అంటే ఈ ఒక్కొక్క సెల్ వోల్టేజ్ ఎంత అంటే 3.7 ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇది 3S బ్యాటరీ అని చెప్పాను కదా. అంటే మనకేంటి 3 సెల్ బ్యాటరీ అని అంటే వోల్టేజ్ ఎంత వస్తుంది, 11.1 వోల్టేజ్ వస్తుంది. అంటే ఏంటి, ఈ బ్యాటరీ మనకి 11.1 వోల్టేజ్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇది 3 సెల్, ఇది అంతే 11.1. ఓకే, సో అది. సో దీన్ని ఫుల్గా ఛార్జ్ చేసినప్పుడు ఎంత వస్తుంది అని అంటే, ఇది మనకి ఈ 3 సెల్ బ్యాటరీ మనం ఫుల్ ఛార్జ్ చేస్తే, అంటే అన్ని సెల్స్ను ఛార్జ్ చేస్తే మనకి మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చేసి 12.6 volts అని వస్తుంది అన్నమాట. ఓకేనా. సో అలా అనమాట మనకి వచ్చేసి ఇది. ఓకే, 3 సెల్స్ని కలిపినప్పుడు మనం నార్మల్గా ఇచ్చేది 11.1 volts. కాకపోతే ఇదేంటంటే మ్యాక్సిమం ఎంత కెపాసిటీ స్టోర్ చేసుకుంటుంది అంటే దీంట్లోకి వచ్చేసి మనకి ఆ వోల్టేజ్ వచ్చేసి 12.6 వస్తుంది అన్నమాట. అంటే ఫుల్గా అన్ని సెల్స్ ఛార్జ్ అయిపోతాయి కదా 3S బ్యాటరీలో. ఓకే, సో ఇది మనం ఫుల్ ఛార్జ్ చేసినప్పుడు మనకి ఎంత వోల్టేజ్ ఇస్తుంది అంటే 12.6 అనమాట. అది మనకి వచ్చేసి మ్యాక్సిమం అది ఇచ్చే వోల్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఫుల్ ఛార్జ్ చేసా, ఇప్పుడు మీకు చూపిస్తాను అండి అది ఎలా వస్తుందంటే. ఇప్పుడు ఇది వచ్చేసి 3S బ్యాటరీ. ఇక్కడ చూడొచ్చు మీరు 12.5 అంటే ఇది కొంచెం ఓల్డ్ బ్యాటరీ, అంటే ఫుల్ కెపాసిటీ ఛార్జ్ చేయట్లేదు అది. సో అట్లా. ఓకేనా. అంటే ఇది మనకు మ్యాక్సిమం వచ్చేసి మనకి 12.6 volts ఇస్తామన్నమాట 3S కాబట్టి. ఓకే, 12.6. సో అలాగా మనం ఛార్జ్ చేసినప్పుడు ఈ 3S వచ్చేసి మనకి ఇంత వస్తుంది. ఓకేనా, ఇంత వస్తుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏమనంటే మనం ఈ బ్యాటరీస్ని వాడేటప్పుడు, ఓకే, మనం అంటే వాడుతున్నాం అంటే డిశ్చార్జ్ చేయడం అంటే అది చేసేటప్పుడు ఏమనంటే మనకు ఒక సేఫ్ వోల్టేజ్ అని పెట్టుకోవాలన్నమాట. సో వీటిని వాడినప్పుడు మనకు ఒక్కొక్క సెల్ యొక్క వోల్టేజ్ వచ్చేసి మనకు మెయిన్గా, ఓకే, సో ఏదైనా సరే తీసేస్తున్నాం. సో ఏ సెల్ అయినా వాడండి. ఓకే, ఏ సెల్ అయినా సరే దాని వోల్టేజ్ వచ్చేసి మనకి 3.3 లోపు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో అది ఎలా చెక్ చేస్తామంటే మనకి ఇక్కడ లైపో చెక్కర్ ఉంటుంది కదా, దాంట్లో మనకి ఈచ్ సెల్ వోల్టేజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మీరు 3 సెల్ అన్నమాట. సో ఇక్కడ చూస్తారు 12.3 అంటే నేను ఆల్రెడీ వాడాను. ఇది ఫస్ట్ సెల్, ఇది సెకండ్ సెల్, ఇది థర్డ్ సెల్. అంటే ఇప్పుడు సెల్స్ అని చూపిస్తుంది కదా 4.9. అది వచ్చేసి లో అని అంటే ఎంతనంటే 3.3 లోపు వరకు మాత్రం వాడండి. ఎందుకంటే 3 కన్నా తక్కువ వెళ్ళకూడదు అనమాట. అంటే మనకు ఓవరాల్గా వచ్చేసి మనం దానికి వచ్చేసి లిమిట్ ఎక్కడ వరకు పెట్టుకోవాలంటే 9.9 volts పెట్టుకోవాలి. అది దాటి కిందికి వెళ్తే ఏమవుతుందంటే సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి, మేబీ అది బ్యాటరీ బ్లాస్ట్ కూడా అయిపోవచ్చు. సో మనం ఇది చాలా జాగ్రత్తగా వాడాలి, ఇవి చాలా కేర్ఫుల్గా వాడాలి. నెగ్లెక్ట్ చేస్తే చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. ఓకేనా. సో అది. సో దీంట్లో మనకి ఏం తెలిసిందని అంటే
ఈ ఒక్కొక్క సెల్ ఒక నార్మల్ వోల్టేజ్ వచ్చేసి 3.7 అని ఉంటుంది. దాన్ని మనం డిశ్చార్జ్ అంటే వాడుతున్నప్పుడు మినిమం వచ్చేసి మనం 3.3 వరకు వాడి వదిలేయాలి, అంతేగాని అంత తక్కువ అయితే వెళ్ళకూడదు. అదైతే మనకి ఫస్ట్ స్టెప్. అర్థమైంది కదా. ఫస్ట్ వచ్చేసి ఎన్ని సెల్స్ ఉంటాయనే దాన్ని బట్టి మనకు వోల్టేజ్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అది అలాగా మనకి. సో ఇక్కడ 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 కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది 2 సెల్ అని అంటే ఇక్కడ చూసారు కదా, దాని వోల్టేజ్ వచ్చేసి మనకి 7.4 అని వస్తుంది. ఓకేనా. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కదా. 1 సెల్కి 3.7, 2 సెల్స్కి వచ్చేసి 7.4 అవుతుంది అలా. సో అది వోల్టేజ్. సో అలాగా. సో మనం ఎప్పుడైనా సరే డిశ్చార్జ్ చేసేటప్పుడు అది ఆ లోపే ఉండాలి. అంటే ఇప్పుడు మనకి 3 సెల్ అని అంటే 9.9 వచ్చేసి మనకి లాస్ట్ లిమిట్, దానికి తక్కువ అయితే వెళ్ళకుండా చూసుకోవాలి. అదే 2S అని అంటే మనం దీంట్లో ఇది 6.6 కన్నా తక్కువ వెళ్ళకుండా చూసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే ఏమంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. లేదనంటే సెల్స్ ఏవైనా పాడైపోతాయి సెల్స్. ఓకే. ఆ పర్టికులర్ సెల్ వచ్చేసి మనకి పాడవుతుంది, దానివల్ల మనకు బ్యాటరీ కూడా పాడైపోతుంది. అది వచ్చేసి ఫస్ట్, అంటే ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఎంత వోల్టేజ్ అది. నెక్స్ట్ వచ్చేసి మనకి కెపాసిటీ అని ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి 3S బ్యాటరీ. దీని కెపాసిటీ వచ్చేసి 1300 mAh. ఓకే. సో జనరల్గా మనం కెపాసిటీని mAh అని చెప్తాం. mAh అంటే ఏంటంటే మిల్లీ యాంపియర్ అవర్ అంటన్నమాట. ఓకే. అంటే ఏమి లేదు, మనకు ఎక్కువ కెపాసిటీ ఉంటే ఎక్కువ టైం మనకు ఎక్కువ పవర్ అనేది ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇది 500 mAh, ఇది వచ్చేసి 1300 mAh. సో ఇక్కడ ఇది వచ్చి చూసేస్తే ఇది 2200 mAh. అంటే ఎంత mAh పెరిగే కొలది బ్యాటరీ సైజ్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, దాని కెపాసిటీ అంటే ఎక్కువ టైం. దీంతో ఫ్లై చేస్తే ఒక్క టైం వస్తుంది, దీంతో ఫ్లై చేస్తే ఒక్క టైం వస్తుంది. అంటే ఏంటి, మనకి ఎక్కువ కెపాసిటీ ఉండేసరికి మనకి ఎక్కువ ఫ్లై టైం అనేది వస్తుందన్నమాట. సో అలా. ఓకే. ఎక్కువ కెపాసిటీ ఎక్కువ టైం. సో అది. నెక్స్ట్ వచ్చేసి మిల్లీ యాంపియర్స్ ఎలా అనంటే ఇక్కడ మీరు చూపిస్తా, దీంట్లో మీకు కనపడదు, ఇక్కడ చూడండి. మిల్లీ యాంపియర్స్ ఉంది కదా, 500 mAh అని ఉంది. 500 mAh అంటే మనకి అది ఈ బ్యాటరీ యొక్క కెపాసిటీ. ఇది 500 mAh. సో దీని సైజ్ చూసారు కదా ఎంత ఉంది. ప్లస్ ఇదేమి 2S బ్యాటరీ. నెక్స్ట్ ఇది చూసారు కదా, ఇది 200 mAh, 300 mAh. సో చూసారు కదా, దీని సైజ్ వేరియేషన్ తెలిసిపోతుంది కదా. అంటే ఎంత mAh అంటే ఎంత ఎక్కువ కెపాసిటీ అంత బ్యాటరీ పెద్దగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దాంట్లో సెల్స్ ఉంటాయి కదా. కెపాసిటీ అని అంటే ఇంకా సెల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, మనకి ఈ బ్యాటరీ సైజ్ కూడా ఓవరాల్గా పెరిగిపోతుంది అనమాట. సో అది కెపాసిటీ అనమాట. సో ఈ కెపాసిటీ అనేది మనకు తెలియాలి. ఎందుకనంటే మనం ఛార్జింగ్ చేసేటప్పుడు మనకు ఆ కెపాసిటీ గురించి ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే మనం దాన్ని కరెక్ట్గా ఛార్జ్ చేస్తాం. దానివల్ల బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది అనమాట. ఓకేనా. సో అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ C రేటింగ్ అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు చూస్తే అంటే దీని స్టిక్కర్ లేదు కదా, అందుకని చూపిస్తాను. ఇక్కడ C రేటింగ్ అని ఉంది కదా, 25C అని ఉంటుంది. ఓకే. సో ఈ C రేటింగ్ అని అంటే ఏమీ లేదు, అంటే అది దాన్ని బేస్ చేసుకుని ఎంత యాంప్స్ ఇది ప్రొవైడ్ చేయగలదు. ఓకే. ఎంత యాంప్స్ అంటే ఎన్ని యాంప్స్ ఆ మోటార్కి కానీ దేనికి కానీ ఇది ప్రొవైడ్ చేయ, అంటే దీని మీద ఏమి స్ట్రెస్ లేకుండా అది ఎంత యాంప్స్ని ఇవ్వగలదు అని తెలుసుకోవడం కోసం మనకి C రేటింగ్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే 25C రేటింగ్. ఇంకా మనకి బ్యాటరీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే 40C అని 60C అని అలా C రేటింగ్ పెరిగే కొలది ఏమనంటే అది ఎక్కువ పవర్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. ఇవన్నీ వచ్చేసి తక్కువ C రేటింగ్. ఇది చూసారు కదా, ఇవన్నీ చిన్న చిన్న ప్లేన్స్కి పనిచేస్తాయి కానీ పెద్ద ప్లేన్స్కి పనిచేయాలన్నమాట. సో ఇది వచ్చేసి అరౌండ్ 45C ఉంటుంది అన్నమాట. సో దీన్నే నేను రేసింగ్ క్వాడ్లో వాడతాను. ఎందుకంటే మనకు రేసింగ్ క్వాడ్ అని అంటే మనకు 4 మోటార్లు 4 ESCలు ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ యాంప్స్ అనేది అవసరం అవుతాయి. సో దానికి కనుక ఈ బ్యాటరీ వాడితే ఈ బ్యాటరీ పేలిపోద్ది. ఎందుకంటే అంత కరెంట్ని దాన్ని సప్లై చేయలేదన్నమాట. సో అందుకోసమనే మనకి నార్మల్ ప్లేన్స్కి వచ్చేసి 25 నుంచి 30C ఉన్నా సరిపోతుంది. కాకపోతే రేసింగ్ క్వాడ్స్, రేసింగ్ డ్రోన్స్ అంటే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఉంటాయి కదా, వాటికి వచ్చేసి మనం ఎక్కువ C రేటింగ్ ఉన్న బ్యాటరీస్ని వాడాలి. సో దానివల్ల మనకి ఏమవుతుందని అంటే దానికి తగ్గట్టుగా దాని పవర్ని సప్లై చేయగలుగుతుంది అన్నమాట. యాంప్స్ కరెంట్ని సప్లై చేయగలుగుతుంది. నార్మల్ బ్యాటరీస్ వాడేస్తే ఏమవుతుందంటే అది తొందరగా పాడైపోతుంది. ఎందుకని దానికి అంత పవర్ ఇచ్చే కెపాసిటీ ఉండదు అనమాట. సో అది వచ్చేసి మనకి C రేటింగ్ అనమాట ఖచ్చితంగా.
సో అది మనం కరెక్ట్ సి రేటింగ్ మనం వాడేదాన్ని బట్టి, ఇప్పుడు నేను డ్రోన్ అది వాడుతున్నాను అనుకో, డ్రోన్లో ఖచ్చితంగా నేను ఈ బ్యాటరీనే వాడతాను. ఎందుకనంటే ఇది 40C రేటింగ్. 40C రేటింగ్ అని అంటే ఎక్కువ పవర్ని ఈజీగా ఇచ్చేస్తామంట. మనం ఏం చేస్తాం, తక్కువ సి రేటింగ్ ఉన్నదాన్ని మనం ఎక్కువ అవసరానికి వాడేస్తే ఏమవుతుందంటే ఇది ఉబ్బిపోతుంది ఇట్లా. ఎందుకని, దీని మీద స్ట్రెస్ ఎక్కువై ఇది ఇలా పఫ్ అయిపోతుంది అన్నమాట, అంటే పాడైపోతుంది బ్యాటరీ. సో అట్లా మనం సి రేటింగ్ వచ్చేసి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం దేనికి వాడుతున్నాం, ఒక్క మోటార్ వాడేదానికైతే 25 నుంచి 35 వరకు ఏదైనా పర్వాలేదు. ఎక్కువ సి రేటింగ్ ఉంటే ఇంకా ఎక్కువ మంచిది. ఓకే, సో అలా మనం డ్రోన్స్కి, రేసింగ్ క్వాడ్స్కి వాటిలో ఏమంటే మనకు మోటార్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం సి రేటింగ్ ఎక్కువ ఉన్నదాన్ని వాడాల్సి వస్తుందన్నమాట. ఓకేనా, సో అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరు రేసింగ్ డ్రోన్స్, రేసింగ్ క్వాడ్స్కి వాటికి వాడదామని అనుకుంటే కనుక మీరు సి రేటింగ్ ఎక్కువ, అంటే మనకి 45 నుంచి 60 వరకు సి రేటింగ్ ఉన్న బ్యాటరీస్ ఉంటాయి, వాటిని కొనవచ్చు. ఓకే, మీకు ఒకవేళ ఏమన్నా కావాలి అని అంటే నాకు కామెంట్ చేయండి, నేను దానికి తగ్గట్టుగా నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు వాటి ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అది సి రేటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సి రేటింగ్ మనం ఎలా చెప్తామంటే జనరల్గా వచ్చేసి, సో 1000 mAh అని అంటే మనం 1 ఆంపియర్ అవర్ అని చెప్తాం అనమాట. ఓకేనా, 1000 mAh అంటే 1 ఆంపియర్ అవర్. ఓకే, అంటే 1 అవర్ వాడతామని కాదు, క్యాల్కులేషన్లో మనం ఇలా చెప్తాం, 1 ఆంపియర్ అవర్ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి అదనమాట, మనకి ఎన్ని సెల్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మనం కెపాసిటీ, సెల్స్ అవన్నీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే నెక్స్ట్ మనం ఛార్జ్ చేయాలంటే దాని ఎన్ని సెల్స్ ఉన్నాయో తెలియాలి, మళ్ళీ దాని కెపాసిటీ ఎంత అనేది తెలియాలి. అవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం వీటిని వాడగలం అనమాట. ఓకే, సో అవి ఇన్ఫర్మేషన్ లేకపోతే మనం వాడలేం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ ఓకే, సో నెక్స్ట్ ఈ బ్యాటరీస్ని ఎలా వాడాలి. సో ఏ బ్యాటరీ అని, ఇదైనా కానీ ఏ బ్యాటరీని ఎలా వాడతామని అంటే, మనం ఈ బ్యాటరీస్ని మనం ఒక్కొక్క సెల్స్ వచ్చేసి మనం 3.3 కన్నా తక్కువ వాడకూడదు. అంటే ఏంటి, చెక్ చేస్తూ ఉండాలి. ఇది ఉంది కదా, ఇది లైపో చక్కర్ అంటారు, మనం అది కనెక్ట్ చేసి ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. మనకి ఇలా చెక్ చేస్తే ఇది 2 సెల్, ఇక్కడికి వచ్చేసి 7.56 అట్లా. సో ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మొత్తం వోల్టేజ్ ఇది. తర్వాత మనకు వచ్చేసి 3.8, 3.7, 3 అలా ఉంది. అంటే ఏంటి, అది 3.3 లోపు వరకు వాడచ్చు, తర్వాత వాడద్దు. ఓకే, సో అలా ఒకవేళ అది కనుక ఒక్క సెల్ అయినా కానీ 3.3 కన్నా తక్కువ వెళ్తే అదేమవుతుందంటే పర్మనెంట్గా బ్యాటరీ, ఆ సెల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఇంకొక ప్రమాదం ఏంటంటే అది బ్లాస్ట్ కూడా అయిపోవచ్చు అన్నమాట. సో దానికోసం అని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే వాటిని ఆ రేంజ్ లోపల మాత్రం వాడాలి. అంటే 3.3 మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, అది తగ్గకుండా చూసుకుని చేస్తే ఇంకా మంచిది. సో ప్రతిసారి మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఒక ఫ్లైట్ వేసేసి వోల్టేజ్ చెక్కర్లో దీని వోల్టేజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుని మనకి ఇది ఓవరాల్ వోల్టేజ్. సో ఒక్కొక్క సెల్ యొక్క వోల్టేజ్ ఇక్కడ ఉంటుంది. సో ఏ సెల్ వోల్టేజ్ కూడా మనం 3.3 కన్నా తక్కువ రాకుండా చూసుకోవాలి. ఓకే, అట్లా అది. సో అదనమాట. నెక్స్ట్ అది ఈ బ్యాటరీల గురించి. సో 2S 3S మనం కామన్గా వాడతాం. 4S కూడా ఉంటుంది. 4S అంటే ఏం లేదు, ఈ 3 బ్యాటరీలు ఉండే చోట 3 సెల్స్ ఉండే చోట 4 ఉంటాయి అది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్ని ఛార్జింగ్ చేయాలన్నమాట. సో దాన్ని ఎలా ఛార్జింగ్ చేయాలి అని అంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఛార్జ్ చేస్తున్నాను అని అంటే, సో జనరల్గా మనం వచ్చేసి ఏ బ్యాటరీని ఛార్జ్ చేసినా కానీ 1Cలో ఛార్జ్ చేస్తాం. అంటే 1C అని అంటే ఏంటంటే ఈ కెపాసిటీని బేస్ చేసుకుని 1C అంటే ఎంత అనేది మనం మెజర్ చేసుకోవాలి, అంటే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ 500 mAh అని ఉంది. అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా 1000 mAh అంటే మనకి ఓకే 1 ఆంపియర్ అంటే 1C అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం C ప్రకారం చెప్పాలంటే ఇక్కడ మనకి 500 mAh అని ఉంది. అంటే ఏంటి, ఇది 0.5C అట్లా 0.5 అది పెట్టి మనం ఛార్జ్ చేయాలన్నమాట. ఓకే, సో అట్లా. అదే ఇప్పుడు నాకు ఇది 3S బ్యాటరీ, దీని కెపాసిటీ వచ్చేసి 1300 mAh. సో 1C అని అంటే 1.3 ఆంపియర్ అవర్స్లో పెట్టుకుని మనం ఛార్జ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి 0.1 ఆంపియర్ అవర్స్లో పెట్టుకుని మనం ఛార్జ్ చేస్తాం.
ఇది వచ్చేసి 1300 mAh అంటే 1.3లో పెట్టి ఛార్జ్ చేస్తాం. నేను మీకు చూపిస్తాను, నేను ఛార్జర్ ఉంది. సో ఇంకా ఇంపార్టెంట్ ఏమనంటే మనం ఛార్జింగ్ చేసేటప్పుడు ఎలా అంటే మనం ఈ బ్యాటరీకి తగ్గట్టుగా కరెక్ట్ ఛార్జర్ని వాడాలి. ఒకే ఛార్జర్ అన్నిటికీ పనికిరాదు, ఓకేనా. మీరు దేనికో వాడే ఛార్జర్ని తీసుకొచ్చి దీనికి పెడితే బ్యాటరీలు పాడైపోతాయి. సో దానికోసమని మనం కరెక్ట్గా దానికి తగ్గట్టుగా ఉండే ఛార్జర్ని మనం వాడాలి. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి 2 ప్లగ్లు వస్తాయి బ్యాటరీలో. ఇది వచ్చేసి వోల్టేజ్కి సంబంధించింది, అంటే వోల్టేజ్ సప్లై చేయడం కోసం. ఇంకొకటి వచ్చేసి ఇది బ్యాలెన్స్ ప్లగ్ అని అంటారన్నమాట. సో దీంట్లో ఒకటి వచ్చేసి గ్రౌండ్ ఉంటుంది మొత్తం. ఇది 3S కాబట్టి 4 వైర్లు ఉంటాయి. ఒకటి గ్రౌండ్, 3 వైర్లు వచ్చేసి మనకి సెల్స్ అనమాట. ఓకే, సో ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క వైర్ అనమాట. సో ఇది ఎందుకోసం అని అంటే మనం అన్ని సెల్స్ని బ్యాలెన్స్గా ఛార్జ్ చేయడం కోసం అనమాట. ఓకే, దానికోసం దీనికి కూడా ఉంటుంది. ఇది వచ్చేసి 2 సెల్ బ్యాటరీ కదా, కాబట్టి ఒక గ్రౌండ్ 2 వైర్లు ఉంటాయి, అంటే ఏంటి 2 సెల్స్ కాబట్టి. ఇది ఇక్కడ వచ్చేసి మనకి వోల్టేజ్కి సంబంధించింది అనమాట. సో అలాగా మనం ఈ 2 ప్లగ్లను యూజ్ చేసి బ్యాలెన్స్ ఛార్జ్ అని చేస్తామన్నమాట. సో ఈ బ్యాలెన్స్ ఛార్జ్ అని అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాం కదా, ఇది 3 సెల్ అన్నప్పుడు ఈ 3 సెల్స్ ఈక్వల్గా ఛార్జ్ అవ్వాలన్నమాట. అంటే ఏంటి, ఒకటి 4 వచ్చి ఒకటి 3 అట్లా అడ్డదిడ్డంగా కాకుండా బ్యాలెన్స్ అని అంటే ఈ ఒక్కొక్క సెల్ కరెక్ట్గా వోల్టేజ్ వచ్చేంత వరకు అది ఛార్జ్ చేస్తుంది. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే దాన్ని ఛార్జ్ చేయడం ఆపేసి దీన్ని ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఓవరాల్గా ఏంటంటే అన్ని సెల్స్ ఈక్వల్ వోల్టేజ్ వచ్చేలాగా ఛార్జ్ చేస్తుంది. సో దానికోసం అని చెప్పేసి మనం ఈ బ్యాలెన్స్ కనెక్టర్ని యూజ్ చేస్తాం, బ్యాలెన్స్ ప్లగ్ అంటారు దీన్ని. సో ఇంకా మనకి బ్యాలెన్స్ ప్లగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ లైపో చక్కర్ యూజ్ చేసి మనం దాని వోల్టేజ్ అనేదాన్ని రీడ్ చేయొచ్చు అనమాట. సెల్ 1, సెల్ 2, సెల్ 3. సో మనం ప్రతి ఒక్క సెల్ యొక్క వోల్టేజ్ని మనం ఇక్కడ చెక్ చేసుకుని వితిన్ 3.3లో మాత్రం మనం వాడి ఇంకా తక్కువ అవ్వకుండా చెక్ చేసుకుని మనం వాడాలన్నమాట. అప్పుడు మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఛార్జ్ చేయాలో నేను చూపిస్తాను. సో చూద్దాం. సో ఇది వచ్చేసి లైపో బ్యాలెన్స్ ఛార్జర్ అని అంటారు. ఈ ఛార్జర్ని మనం చాలా రకాల బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి వాడచ్చు అనమాట. సో ఇలాంటి మంచి ఛార్జర్స్ని కొనుక్కోండి. మీకు తక్కువ రేటు వేరే ఛార్జర్స్ వస్తాయి, అవి మాత్రం వద్దు. ఎందుకంటే ఈ బ్యాటరీస్కి తగ్గట్టుగా మనం కరెక్ట్గా ఉండే ఛార్జర్నే కొనాలి. సో ఇక్కడ చూద్దాం, ఇది నేను ఆన్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా, మనం ఛార్జ్ చేసేటప్పుడు ఆ ఛార్జ్ చేసే బ్యాటరీని బట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంట. జనరల్గా మనకి ఇలా వస్తుంది. ఓకే, సో ప్రోగ్రాంలో మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. NiMH బ్యాటరీలు, NiCd బ్యాటరీలు, ఇంకా పీబీ అని అంటే మనకి యాసిడ్ బ్యాటరీలు ఉంటాయి కదా, 2 వీలర్ 4 వీలర్లు, ఆ బ్యాటరీస్ కూడా మనం దీంతో వాడి ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఛార్జ్ చేసేటప్పుడు కరెక్ట్ బ్యాటరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లైపో బ్యాటరీని ఛార్జ్ చేయాలనుకున్నాను కాబట్టి కరెక్ట్గా లైపో బ్యాటరీ సెలెక్ట్ అయింది. తర్వాత ఇది సెలెక్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే లైపో బ్యాటరీ ఛార్జింగ్లోకి వెళ్ళింది. ఇక్కడ ఉంది కదా, నేను 1Cలో ఛార్జ్ చేయాలని చెప్పాను కదా, అది ఇది అనమాట. ఇది మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇంకా వెరైటీస్ ఉంటాయి. ఇది నార్మల్ ఛార్జ్, ఇంకొకటి వచ్చేసి బ్యాలెన్స్ ఛార్జ్ అని ఉంటుంది అనమాట. బ్యాలెన్స్ ఛార్జ్ అంటే చెప్పాం కదా, ఒక్కొక్క సెల్ని ఈక్వల్గా ఛార్జ్ చేస్తుంది. సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 3S బ్యాటరీ అని చెప్పాను కదా, ఇది 1300 mAh. అంటే దీని 1C అని అంటే ఏంటి, 1.3. 1300 mAh అంటే 1.3. సో అది మనం ఇలా ఎక్కడ సెట్ చేస్తాం, ఇక్కడ సెట్ చేస్తాం ఇలా. సో ఇట్లా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మనం 1000 mAh బ్యాటరీని చేస్తే కనుక 1. చెప్పాం కదా, 1000 mAh అంటే 1 mA. సో 1.0A పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటరీ వచ్చేసి 1300 mAh కాబట్టి నేను 1.3 అని పెడతాను. ఓకే, మళ్ళీ ఇంకా మనకి బ్యాటరీస్లో టైప్ ఉంటాయి. ఓకే, ఇదేమంటే 1S, 2S, 3S అనే దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. 4S, ఇది 5S, 6S వరకు బ్యాటరీస్ని ఛార్జ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను 3Sని చేస్తే నేను దీన్ని ఇది పెట్టుకోవాలి, చాలా జాగ్రత్త పెట్టుకోవాలి మీరు. ఇది 2S,
3S. ఈ బ్యాటరీకి మనం ఇది పెట్టుకోవాలి 3S. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నాను అంటే 2S బ్యాటరీ అని చెప్పాను కదా. ఓన్లీ 2 సెల్స్ దాంట్లోనే పెట్టి ఛార్జ్ చేయాలి, లేకపోతే పేలిపోతుందని చెప్పి ఇక్కడ రాసింది. అంటే ఏంటి, ఈ బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఇది దీంట్లో పెట్టుకుని ఛార్జ్ చేయాలన్నమాట. సో అలా మనం ఛార్జ్ చేస్తే ఏమవుతుందంటే ప్రాపర్గా ఛార్జ్ అవుతుంది. మీకు చేసి చూపిస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది 3S బ్యాటరీని చేయాలనుకున్నాను కాబట్టి 3S ఇది చేంజ్ చేసిన తర్వాత ఇది C రేటింగ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. 1Cలో ఛార్జ్ చేయడం అని అంటే ఇప్పుడు 1300 mAh అంటే 1.3 అన్నట్టు పెట్టేసి ఇక్కడ మనకి ఈ బ్యాలెన్స్ ప్లగ్ అని ఉంటుంది. ఈ బ్యాలెన్స్ ప్లగ్ని మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం ఇట్లా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక కనెక్టర్ ఉంది కదా ఇది. సో దీన్ని మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఓకే, సో ఇటు సైడు బ్యాలెన్స్ ప్లగ్ని కనెక్ట్ చేశాను కదా, ఇంకొక సైడు ఈ ప్లగ్ అన్నమాట. ఇది వోల్టేజ్కి సంబంధించింది ఇట్లా. సో ఇక్కడ పెట్టేస్తున్నాం బ్యాటరీని. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇలా పెడితే చెక్ చేసుకుంటుంది కరెక్ట్గా మనం పెట్టింది కరెక్టా కాదా అని చెప్పేసి. మనం సెలెక్ట్ చేసుకుని తీసేయాలి అని చెప్పేసి ఎంటర్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇది ఛార్జ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనకి సెల్స్ ఎలా ఛార్జ్ అవుతుంది చూడాలంటే ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, 3 సెల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. సో ఇప్పుడు ఇవి 2 12లో ఉండి ఉందనుకో. సో ఈ 3 చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఆపేస్తుంది అన్నమాట ఛార్జ్ చేయడం. సో ఇవన్నీ అక్కడ వరకు వచ్చేంత వరకు వీటిని ఆపుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది అవ్వాలి. సో అలాగా మనకి ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది 2 సెల్ బ్యాటరీని ఎలా ఛార్జ్ చేస్తారో చూపిస్తాను, మీరు చూడండి. ఓకే, సో 2 సెల్ బ్యాటరీ ఛార్జ్ చేసేటప్పుడు కనెక్షన్స్ అది ఓకే, అది వదిలేయండి మీరు, ఎందుకంటే డిపెండ్ ఆన్ బ్యాటరీ మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ బ్యాటరీని ఛార్జ్ చేయాలంటే ఇది 500 mAh 2 సెల్ బ్యాటరీ. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఇప్పుడు ఫస్ట్ ఇది 2 సెల్లో పెట్టుకోవాలి. ఓకే, 2 సెల్లో పెట్టేసుకున్నాం. ఇది 2 సెల్ కాబట్టి 2 సెల్. ఇక్కడ వచ్చేసి దీని కెపాసిటీ 500 mAh అంటే ఏంటి, సో దీన్ని మనం 500 mAh అంటే 0.5 రావాలి. 1000 అంటే 1, ఇది 1300 కాబట్టి 1.3, ఇది 500 కాబట్టి మనం దీన్ని ఇలా 0.5లో పెట్టుకుని ఇలా మనం ఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే బ్యాలెన్స్ ఛార్జ్ చేయడం వల్ల ఏమంటే సెల్స్ అవన్నీ కరెక్ట్ వోల్టేజ్లో ఉంటాయి. ఓకే, సో అలా మనం మీకు ఇలాంటి ఛార్జర్ కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అది ఆ లింక్స్ ద్వారా మీరు ఛార్జర్ని కొనుక్కోవచ్చు అన్నమాట. ఇలాంటి బ్యాలెన్స్ ఛార్జర్నే వాడండి. మీకు తక్కువ రేట్లో 500కి వాటికి వస్తే ఆ ఛార్జర్స్ వాడొద్దు. ఎందుకనంటే అవి తక్కువ రేట్లో వస్తాయి, కాకపోతే మంచి ఫీచర్స్తో రావు. దానివల్ల ఏమవుతుందంటే మీ బ్యాటరీలు అనేది తొందరగా పాడైపోతుంది. సో దానికోసం అని చెప్పేసి మీరు కరెక్ట్ ఛార్జర్ వాడాలి. ఈ ఛార్జర్ నేను ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నానంటే 6 years నుంచి వాడుతున్నా. సేమ్ ఛార్జర్, అడాప్టర్ మాత్రం పోయింది, కాకపోతే ఛార్జర్ మాత్రం సేమ్ అనమాట. సో మీరు కూడా ఇట్లాంటి ఛార్జర్స్ కొనుక్కుంటే మీ బ్యాటరీస్ లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మీరు బ్యాలెన్స్ ఛార్జ్ చేయడం వల్ల ఈచ్ సెల్ వచ్చేసి మనకి ప్రాపర్గా ఛార్జ్ అయ్యి మనకి వాటి యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది అనమాట. సో అలా చేయండి. సో మెయిన్ ఇంపార్టెంట్గా వచ్చేసి ఈ ఛార్జ్ చేసేటప్పుడు ఈ బ్యాటరీ ఇలా కనెక్ట్ చేసి వదిలేసి వెళ్ళిపోకూడదు. ఓకే, వదిలేసి వాటిని ఎప్పుడూ ఛార్జ్ చేయరు. ఆ ఛార్జ్ చేసేటప్పుడు మీరు దగ్గరుండి అది ఎట్లా ఛార్జ్ అవుతుందో చూసుకుని ఛార్జ్ అయిపోగానే మనకు ఇక్కడ ఒక అలారం లాగా ఒక రింగ్ వస్తుంది అన్నమాట. సౌండ్ ట్వింగ్ సౌండ్ వస్తుంది. అప్పుడు మనం ఇది ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, కాకపోతే ఎప్పుడైనా సరే ఫస్ట్ రూల్ వచ్చేసి మనం బ్యాటరీస్ని అన్అటెండెడ్గా వదలకూడదు అన్నమాట. అంటే మనం లేకుండా వాటిని ఛార్జ్ చేయడానికి వదలకూడదు. మనం ఫోన్ ఛార్జ్ పెడతాం కదా, పెట్టేసి ఓవర్ నైట్ అలా పెట్టకూడదు. ఛార్జ్ చేసేటప్పుడు చూసుకుంటూ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా బ్యాటరీ మనం క్రాష్ జరిగినప్పుడు బ్యాటరీలు దెబ్బలు తగిలితే అలాంటి దెబ్బలు తగిలిన బ్యాటరీని వాడొద్దు. ఎందుకనంటే ఏదైనా పాడయిందని అనుకుంటే ఆ బ్యాటరీని వాడొద్దు. అంటే బెండ్ అవ్వడమో ఇలా ట్విస్ట్ అవ్వడమో దీని మీద ఏమైనా క్రాక్ రావడం అలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఛార్జ్ చేయొద్దు, వాడొద్దు. ఎందుకంటే అది ఏదో ఒక టైంలో అది ఫైర్ అయిపోతుంది, అంటే బర్న్ అయిపోతుంది. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి చెక్ చేసుకోవాలన్నమాట. మనకు ఫిజికల్గా చెక్ చేసుకోవాలి. ఇవి ఉబ్బుతూ ఉంటాయి అన్నమాట. సరిగ్గా లేకపోతే కనుక ఇవి ఇలా ఉబ్బుతూ ఉంటాయి. ఇలా ఏదైనా సెల్ అనేది ఉబ్బితే కనుక వాటిని వాడొద్దు. సో ఇదేం ఉబ్బలేదు, సెల్స్ ఉబ్బుతాయి అన్నమాట, బ్లోట్ అవుతాయి ఇట్లా స్ట్రైట్గా లేకుండా.
ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే వాటిని వాడకపోవడమే మంచిదన్నమాట. సో చూసుకోవాలి, ఇప్పుడు ఇది ఇలా ఫ్లాట్గా ఉంది కదా, ఇలా బల్జ్ అవుతాయి అన్నమాట. సో అట్లాంటి సెల్స్ని వాడొద్దు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి దీన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, కరెక్ట్ సెల్స్ కౌంట్లో పెట్టి ఛార్జ్ చేయాలి. అంతేగాని 2 ఇయర్స్ దానికి 3 ఇయర్స్ దాంట్లో, 3 ఇయర్స్ దానికి 2 ఇయర్స్ దాంట్లో చేస్తే మొత్తానికి పాడవుతుంది. చాలా ఇంపార్టెంట్, బ్యాలెన్స్ ఛార్జింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, లేకపోతే అది పేలిపోతాయి. ఓకేనా? సో అలా మీరు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే వీటి లైఫ్ టైం అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. అంటే లైఫ్లో చాలా కాలం అయితే కాదు, దానికి కొన్ని సైకిల్స్ ఉంటాయి, దాని ప్రకారం వస్తాయి. ఓకేనా? సో అలా మీరు లైపో బ్యాటరీస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎక్కడ ఫైర్ అవి ఉండే చోట అయితే పెట్టకూడదు. సేఫ్గా దానికి వచ్చేసి లైపో సేఫ్ బ్యాగ్స్ అని ఉంటాయి. సో వాటిలో పెట్టి మీరు జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడైనా స్టోర్ చేద్దాం అనుకుంటే దాని స్టోరేజ్ వోల్టేజ్ చెప్పాను కదా నేను, ప్రతి సెల్స్ని మనం 3.3 రావాలి. అంటే 2 సెల్ అయితే మనకి 6.6 ఉండాలి, అదే 3 సెల్ అయితే కనుక మనకి 9.9. అలా ఒక్కొక్క సెల్కి మినిమం వచ్చేసి 3.3 వోల్టేజ్ ఉండేలాగా పెట్టి స్టోర్ చేయాలి. ఏదైనా ఒకటి 9 కన్నా తక్కువ వచ్చేసింది, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ బ్యాటరీనే, సో 9.9 ఉండాలి. అప్పుడు మనకి బ్యాటరీ ఓవరాల్ వోల్టేజ్ వచ్చేసి 9 కన్నా తక్కువ ఉంటే అది అలాగే వదిలేయకూడదు, ఎందుకంటే ఏదో ఒక సెల్ పాడైపోయింది. సో మీరు ఛార్జ్ చేసినప్పుడు ఏమవుతుంది, మిగతా సెల్స్కి ఎఫెక్ట్ అవుతుంది, ప్లస్ అది పేలిపోవచ్చు. అందుకోసం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాటిని చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుని చేయండి. ఎందుకనంటే ఇది చాలా మంచి హాబీ, దీంట్లో కూడా కొంచెం ప్రతి హాబీలో ఉన్నట్టే కేర్ అయితే తీసుకోవాలి. మీరు కెమెరాస్ని ఎలా కేర్ తీసుకుంటే అలాగే ఈ బ్యాటరీస్ మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని ప్రాపర్ ఎలక్ట్రానిక్స్ వాడి ఛార్జ్ చేయండి. ఓకే? సో అలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే బ్యాటరీని మనం కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం, దాని లైఫ్ టైం కూడా వస్తుంది. ఇంకొకటి ఏమంటే మీరు ఖచ్చితంగా ఈ లైపో చెక్కర్ అనేది ఉండాలి మీ దగ్గర, అప్పుడే మీరు బ్యాటరీని కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతారు. సో మీరు ఫ్లై చేసిన ప్రతిసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది. సో ఒక్కొక్క సెల్లో ఎంత వోల్టేజ్ ఉందని చూపిస్తుంది. సో దాని ప్రకారం మనం ఒక్కొక్క సెల్ని 3.3 లోపు ఉండే వరకు మాత్రం వాడాలి అంతే. అది తగ్గిన తర్వాత వాడకూడదు అసలు. దానికన్నా ముందే వాడేస్తే ఇంకా తక్కువనే వాడితే ఇంకా మంచిది, అంటే 3.5 దగ్గరే ఆపేస్తే మంచిది. సో అలా ప్రతి సెల్ యొక్క వోల్టేజ్ని మనం చెక్ చేసుకుంటా దాని సేఫ్ వోల్టేజ్ లోపల మాత్రమే మనం వాడాలి. సో ఇట్లా ఇది 7.6, 7.56. సో రెండో సెల్ వచ్చేసి 3.7. కరెక్ట్గానే ఉంది కదా. నేను దీన్ని 3.3 వరకు వాడచ్చు, అంటే ఒక ఫ్లైట్ వేసి ఒక 2-3 మినిట్స్ వేసేసి చెక్ చేస్తాం. సో అలా మనకి ఈ బ్యాటరీస్ మీద ఐడియా రావాలంటే ఈ బ్యాటరీ ఒకసారి పెట్టి ఫ్లై చేయండి, ఒక 5 మినిట్స్ ఫ్లై చేయండి, అప్పుడు మళ్ళీ వోల్టేజ్ చెక్ చేయండి, ఎంత వోల్టేజ్ తగ్గిందో చూసుకుని మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ లైపో చెక్కర్, దీని లింక్ కూడా నేను ఇస్తాను. ఇది ఖచ్చితంగా ఉండాలి, ఇది ఖచ్చితంగా ఉండాలి, ప్లస్ ప్రాపర్ ఛార్జర్ కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? సో ఇంకా మీకు బ్యాటరీస్ గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి. సో అక్కడే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా, లేదంటే దాని మీద వేరే వీడియో కావాలంటే వీడియో కూడా చేస్తాను నేను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఈ హాబీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ కూడా షేర్ చేయండి. ఓకే? సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ముందు వచ్చే వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దానికి సంబంధించిన అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.